కుటుంబ సభ్యులు అడుగుతుంటే చెప్పినాం, మేం మాట్లాడతామమ్మా, ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాము, గట్టిగా అడుగుతాము. ఇదేనా పరిపాలించే పద్ధతి? ఇదేనా మీరు శాంతి భద్రతలు మెయింటైన్ చేసే పద్ధతి? పట్టపగలు ఇంత ఘోరం జరిగితే 32-33 గంటలైంది, ఒక్క అరెస్ట్ లేదు. కనీసం అసలు సీసీ కెమెరాల్లో ఓపెన్గా వాళ్ళు మాస్క్ కూడా తొడుక్కోలేదు ఆ దుండగులు. అయినా మీకు కనీసం వాళ్ళని పట్టుకునే తెలియలేదు. వెంటనే నాకాబందీ చేసి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎటు పోయినారు చూసుకొని ఎంత దూరం పోతారండి? సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే, అర్ధగంటలో గంటలో స్పందిస్తే ఎంత దూరం పోతారు? విమానం వేసుకొని అయితే పారిపోరు కదా. ఎంత దూరం పోయినా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోతారు. ఇంతవరకు 32 గంటలు అయిన తర్వాత కూడా ఒక్కరంటే ఒక్కరు దొరకలేదంటే ఎంత చేతగాని ప్రభుత్వం ఇది, ఎంత చేతగాని పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నది. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. పోలీసులు అంటే కేవలం ఒక ప్రైవేట్ ఆర్మీ మాదిరిగా రాజకీయ కక్ష సాధింపులకి లేదా కొనుగోలు కేంద్రాల కాడ రైతుల అవస్థలు చూసి మా నాయకులు ఇవాళ జీవన్ రెడ్డి గారు అక్కడ పూడూరులో ధర్నా చేస్తే మా రవిశంకర్ గారు అరెస్టు చేయడానికి మాత్రమే ఉంటారు. ప్రతిపక్షాలని అసలు పని చేయరా మీరు? శాంతి భద్రతలు నిర్వహించడం కానీ, కనీసం ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రజల్లో మనోధైర్యం నింపడానికి కొంత కార్యక్రమాలు కానీ ఏమి చేయలేదు. కేవలం ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపులు, అరెస్టులు, అడ్డమైన కేసులు. సోషల్ మీడియాలో ఇప్పుడే మా తమ్ముడు ధర్మపురి నుంచి తమ్ముడు వచ్చినాడు, చిన్న పిల్లోడు, మా విద్యార్థి నాయకుడు ప్రశాంత్ అబ్బాయి పేరు, కేసులు పెట్టి వేధిస్తున్నారంట. అక్కడ ఆయనతో వచ్చిన మా సోదరుడు చెప్తా ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి అన్న, పోలీసు ఆయన ఎస్ఐ గారు రోజు స్టేషన్ కన్నా పోతాడో లేదో కానీ రోజు తమ్ముడికి మాత్రం పొద్దున్నే వస్తాడు ఆయన దగ్గరికి అని చెప్తున్నాడు. ఇట్లున్నది పోలీస్ యంత్రాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే, మీకు చేతనైతదా చేత కాదా? లేదంటే ప్రజలకే మేము విజ్ఞప్తి చేస్తాం, అయ్యా మీరు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోండి, ఈ ఇంట్లో ముంగట మీరే ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకోండి. ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు, మనమే గస్తీ తిరుగుదాం అందరం, ఎందుకంటే ఈ ప్రభుత్వంతో కాదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఇక కూతవేటు దూరంలో పక్కకే కోర్టు ఉన్నది, ఎదురుగానే కోర్టు ఉన్నది, వెనకాల హోంశాఖ సహాయ మంత్రి గారి ఆఫీస్ ఉన్నది, అక్కడ కూడా 100 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. మరి ఇంతమంది ఉండి మరి ఏం చేస్తున్నట్టు, ఏం జరుగుతున్నట్టు ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారేమో ఒక అంతర్జాతీయ స్థాయిలో స్కాట్లాండ్ యార్డు, న్యూయార్క్ సిటీ పోలీసుకున్నట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అక్కడే కూర్చుంటున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చోవడం కాదు, శాంతి భద్రతలను కమాండ్ చేయండి, శాంతి భద్రత నిర్వహణ నేర్చుకోండి, అధునాతనమైన పరిజ్ఞానం మీ చేతుల్లో ఉంది, వాడండి. మా ఇంటి మీదకి హ్యాకర్లు పంపడం కాదు, మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయడం కాదు, మమ్మల్ని ఎంబడబడి వేధించడం కాదు, మా మీద పసలేని కేసులు పెట్టి ఆగం చేయడం కాదు. చేతనైతే ప్రజల ప్రాణాలు కాపాడండి. వాళ్ళ 4 హాస్పిటల్లో మేము కలిసి వచ్చాం, ఆ సెక్యూరిటీ గార్డు కానీ అట్లాగే అందులో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, వాళ్ళందరూ అంటున్నారు, భగవంతుని దయ వల్ల బతికిపోయినాం సార్, ఒక్క పోలీసు లేదు, ఎవరూ లేదు, మేము అక్కడ పడి ఉంటే కూడా దాదాపు అర్ధగంట సేపు ఎవరూ రాలేదు, నిజంగా మా అదృష్టం బాగుండి బతికినాం సార్, దేవుడి దయతో బతికినాం సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తూ ఉన్నారు. ఇవాళ మేము పత్రికా మిత్రులతో కూడా నేను కోరేది, ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా మనం కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి. మనం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేదాకా ఎంబడబడాలి. పోలీసు వాళ్ళు నాకు తెలుసు, పత్రికా వాళ్ళని కూడా అంటారు, మీరు ఎందుకయ్యా క్రైమ్ ఇట్లా హైలైట్ చేస్తున్నారు అని. కానీ తప్పకుండా చేయాల్సింది, ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళ మొద్దు నిద్ర వీడేటట్టు లేరు. చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలు ఉండవు, ఎందుకంటే నిన్న పొరపాటున ఒకరికేమన్నా అయ్యింటే ఇవాళ జాతీయ స్థాయిలో వార్త అది. అందుకే మేము అనేది, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి అంటే, ఇక్కడ ఉన్న పోలీసులు సరిగ్గా పని చేయాలి అంటే తప్పకుండా మీడియా సహకారం కూడా అవసరం. మరి నాకైతే డౌట్ కూడా వస్తున్నది, ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఓ డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా, ఆయన గతానుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన, మరి వాళ్ళ బ్యాచ్మేట్లకు ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చిండా? అరే చేసుకోనరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును, చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం ఒక స్కీమ్ పెట్టుకున్నాం, దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా, లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో, హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే
ఇంత ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మా మీడియా మిత్రులకు తెలుసు, మా ప్రభుత్వంలో కూడా ఒక చిన్నపిల్ల అపహరణ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు వితిన్ 5-6 అవర్స్ ఆ సీసీ కెమెరాలు చూసి పట్టుకొని వితిన్ 5-6 అవర్స్ ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పింది ఆనాటి పోలీసు యంత్రాంగం. పోలీసు వాళ్ళు మారలేదు, ప్రభుత్వం మారింది, ప్రాధాన్యాలు మారినాయి. కాబట్టే ఈ అవస్థ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి చేతగాంతనం, ఆయన ఇంకొకరికి అవకాశం ఇవ్వడు, అదో దౌర్భాగ్యం. విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి, మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి. కానీ మళ్ళీ ఏం తెలియదంట. మున్సిపాలిటీలో చెత్త తీస్తున్నారో తెలియదు, బడులు మంచిగా పనిచేస్తున్నాయో తెలియదు, పోలీసు వాహనాల్లో డీజిల్ ఉందో లేదో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. అందుకే మేమనేదల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా, అయ్యా ఇకనైనా మేల్కోండి, రాజకీయాలు చేయొచ్చు, మా మీద కేసులు పెట్టు, వేధించు, అవన్నీ చేయి, పర్వాలేదు. కానీ ప్రజల ప్రాణమానాలతో మరి ముష్కరులు చెలగాటమాడుతున్నప్పుడు మీరు పొరపాటున కూడా ఇట్లాంటి విషయాల్లో మీరు ఉపేక్షిస్తే మళ్లీ జరుగుతాయి. మీరు పునరావృతం కాకుండా దిశా సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులు ఎట్లా స్పందించారండి, మీకు గుర్తులేదా? అందరికీ రాష్ట్రంలో మర్చిపోయారా? అంటే పోలీస్ యంత్రాంగం ఒకవైపు ఫ్రెండ్లీగా ఉంటూనే, పోలీసింగ్ చేస్తూనే, మరొక వైపు పటిష్టమైన శాంతి భద్రతలు మెయింటైన్ చేసే విధంగా వారి దగ్గర ఉండే యంత్రాంగం కానీ, వారికి ఉండాల్సిన వాహనాలు కానీ, వారి దగ్గర ఉండాల్సిన అధునాతన పరికరాలు కానీ, అమ్యునిషన్ కానీ అన్నింటినీ కేసీఆర్ గారు చూసుకున్నారు. వాళ్ళు ఈ సంఘటన జరిగి 32 గంటలైంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వచ్చారండి కనీసం సంఘటనా స్థలానికి కానీ, ఆ బాధితులను పరామర్శించడానికి కానీ ఒక్కరన్నా, ఒక మంత్రి గారో ఒక పెద్ద ఆయన ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చారా కనీసం? అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఉదాసీనంగా, ఎంత హీనంగా ప్రజల ప్రాణాలని ప్రభుత్వం చూస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ పోలీసు మా నాయకులను వేధించడం, మా వాళ్ళు వెంబడబడడం, మా కార్యకర్తలను టార్చర్ చేయడం, జైళ్లలో మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లను పెట్టడం, ఇదే పని తప్ప మీరు ఇంతవరకు ఈ 2.5 ఏళ్లలో చేసిందేం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అది కూడా చెప్తా ఉన్నాను నేను. ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భయపడవద్దు, బాధపడవద్దు. ఇంకో 2 ఏళ్లు మరి ఈ రాష్ట్రంలో ఈ అరాచక పరిపాలనను భరించక తప్పని పరిస్థితి మనకుంది. కానీ ఎవరెవరైతే అధికారులు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తూ మా నాయకులను, మా కార్యకర్తలను వేధిస్తా ఉన్నారు, ప్రజల ప్రాణాలకు, మానాలకు రక్షణగా నిలబడాల్సిన మీరు మాయంబడబడి మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుల్ని హింసిస్తున్నారో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం, మీరు ఎక్కడికి పోయినా వదిలిపెట్టం. మీరు అనుకుంటుండొచ్చు నేను నల్గొండలో పనిచేసినా రేపు వచ్చి మళ్ళా ఎవరో మా కరీంనగర్లో మా నాయకుని పట్టుకొని వచ్చి ఎక్కడో పోస్టింగ్ ఇప్పించుకుంటాను. ఎవరిని వదిలిపెట్టం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారో, మంచిగా డ్యూటీ చేసే వాళ్ళతో మాకు పంచాయతీ లేదు. కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారో వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. అన్నీ రాసుకుంటున్నాం, అన్నీ చూస్తా ఉన్నాం, ఏది మర్చిపోము. కానీ అవన్నీ ఒక పక్కనైతే మొదలైతే మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. లేకపోతే కరీంనగర్లో, హైదరాబాద్లో జరిగిన దుర్ఘటనలు రాష్ట్రం అంతటా కూడా జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వెంటనే ఈ విషయంలో హోంమంత్రి మొద్దునిద్ర వీడి మేల్కొనాలి, పర్యవేక్షించాలి. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే ఆ దుర్మార్గుల్ని ప్రజల ముందు ప్రవేశపెట్టాలని చెప్పి మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి తరఫున వారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేశాం. తప్పకుండా వారికి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మా పార్టీ తరఫున కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా వారికి మాటిచ్చాం. మా స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు వారితో టచ్లో ఉన్నారు రెగ్యులర్గా. తప్పకుండా వారికి ఏ అవసరం ఉన్నా మా పార్టీ అండగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడేమైనా ఎలక్షన్ ఉందా? మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది మాకు? ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో
కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. పాలనలో అధికారులు భాగం కాదా? పరిపాలనలో బ్రదర్ కుక్క తోక నాడించాలి, తోక కుక్క నాడించకూడదు. ఒక్క నిమిషం, నేను మీతో సంవాదానికి రాలేదు. కుక్క తోక నాడించాలి అంటే కుక్క ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే అధికారులకు ఏం చేయాలో చెప్తే, ఇప్పుడే నేను చెప్పాను కదా, కేసీఆర్ గారి హయాంలో మేము ఏం చేశామో చెప్పాను. ఎందుకు శాంతి భద్రతలు బాగున్నాయో చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు అధికారులు కూడా ఎట్లున్నారండి? అధికారులు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఇవాళ ఏమనాలి మరి మేము? మా వాళ్ళు తప్ప అది? అంటే మా వాళ్ళని కక్షపూరితంగా కాంగ్రెస్ నాయకుల కంటే హీనంగా అధికారులు ప్రవర్తిస్తే ఊరుకోవాలా? వాళ్ళు వదిలిపెట్టాలా, ఉపేక్షించాలా? ఏం చేయాలి మరి మేము? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు వింటున్నారు.